హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. మనకి 8 మార్క్స్‌లో సృజనాత్మకతలో లేఖ ఆర్ కరపత్రం ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలున్నాయి. వాటి గురించి డిస్కస్ చేస్తూ తర్వాత సెకండ్ పార్ట్ మనకు రామాయణంలో ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ విత్ ఆన్సర్. లాస్ట్‌లో పాత్ర స్వభావాల గురించి డిస్కస్ చేద్దాం. సో వీటికి 4 మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్ పాత్ర స్వభావాలకి. వి షుడ్ నాట్ మిస్ ఎనీ క్వశ్చన్. మొదటిగా లేఖ చూద్దాం. తోటి స్త్రీలను సోదరీమణుల్లా, మాతృమూర్తుల్లా భావించాలని గుర్తు చేస్తూ నీ మిత్రునికి లేఖ రాయండి. సో లేఖలో ప్రధాన అంశం ఏంటంటే రైట్ సైడ్ ప్లేస్, డేట్, మీ ప్రాంతము, తేదీ కంపల్సరీగా రాయాలి స్టూడెంట్స్. ప్రియమైన అఖిలేష్‌కి ఇక్కడ యెల్లో కలర్‌లో ఎందుకు రిప్రజెంట్ చేశానంటే అక్కడ మీరు ఏదైనా పేరు రాయొచ్చు. సో ఈ బాడీ ఆఫ్ ద లెటర్ మీరు ఏదైనా మ్యాటర్ రాయొచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు. కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ ఈ విధంగానే రాయాలి. ఇట్లు రాసి కామ రాసి రైట్ సైడ్‌లోనే నీ ప్రియమిత్రుడు, మీ ఫ్రెండ్ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ మాత్రం చిరునామా కంపల్సరీగా రాయాలి స్టూడెంట్స్. ఈ యెల్లో ఎక్కడైతే ఇచ్చానో వాటికి కంపల్సరీగా 2 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ కరపత్రం. ప్రజలందరినీ చైతన్యపరచడానికి కరపత్రం చాలా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. ఇది ముఖ్య విషయాన్ని చెప్పడానికి మనం కరపత్రం రాస్తుంటాం. ఇక్కడ ఒక సిట్యుయేషన్ తీసుకున్నాను. అనేక వ్యాధులకు కారణమవుతున్న దోమలను నివారించాలని తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి. సో ఇక్కడ దోమలపై దండయాత్ర. ఇక్కడ ఒక కంపల్సరీ శీర్షిక అంటే ఒక టైటిల్ ఇయ్యాల్సి ఉంటుంది. ఏ కరపత్రమైనా గుర్తుంచుకోండి స్టూడెంట్స్. శీర్షిక కంపల్సరీ టైటిల్ ఉండాలి. అండ్ ఒక నినాదం ఏదైనా ఉంటే సరిపోతుంది. రాసినా రాయకున్నా సరే నినాదాన్ని ఒకటి రాయటానికి ప్రయత్నించండి. ముఖ్య కరపత్ర భాగం మీకు సొంత మాటలను ఏదైనా రాయొచ్చు. కానీ ఇక్కడ రైట్ సైడ్ మాత్రం ఇట్లు అని రాసి ఈ కరపత్రం ఎవరు చేయిస్తున్నారు? ఆరోగ్య శాఖనా, మీ స్కూల్ ప్రిన్సిపలా, మీరా, ఏదైనా అక్కడ పేరు రాయాల్సి ఉంటుంది. కాపీలు, ఎన్ని కాపీలు కరపత్రము? 1000, 100, తేదీ. సో దీనికి 8 మార్కులు ఉంటాయి స్టూడెంట్స్. ఇప్పుడు ఉపవాచ రామాయణం నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మనకి రామాయణంలో 3 కాండాలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ. ఈ 3 కాండాల్లో నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సీతారామ కళ్యాణంను మీ సొంత మాటల్లో వివరించండి. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. అక్కడ ఒక మహాధనుస్సు ఉంది. అక్కడకు వెడదాం అన్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథులకు బయలుదేరారు. దారిలో మహర్షి రామలక్ష్మణులకు తన వంశాన్ని గురించి, గంగా వృత్తాంతాన్ని గురించి చెప్పాడు. భగీరథుని వృత్తాంతం చెప్పాడు. మిథులలో జనక మహారాజు వారిని ఆదరించాడు. అహల్య గౌతముల కుమారుడు శతానందుడు రాముని కృతజ్ఞతలు చెప్పాడు. జనకుడు రామలక్ష్మణుని ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు జనకునితో, వీరు దశరథ పుత్రులు రామలక్ష్మణులు. నీ ధనస్సును చూద్దామని వచ్చారు. చూపించి శుభం కలుగుతుంది అని చెప్పాడు. జనకుడు శివధనస్సును చరిత్రను వివరించి తన కూతురు సీత నాగటి చాలలో దొరికిందని, ఆ సీతను శివధనస్సును ఎక్కు పెట్టడం వల్ల వీరుని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. చాలామంది రాజులు శివధనస్సును ఎక్కు పెట్టలేకపోయారని చెప్పాడు. విశ్వామిత్రుడు శివధనస్సును తెప్పించమన్నాడు. 5000 మంది శివధనస్సును ఉన్న పెట్టెను తెచ్చారు. రాముడు పట్టుకోగానే శివధనస్సు వంగింది. నారి ఎక్కుపెట్టగా ఆ ధనుస్సు ధ్వని చేస్తూ విరిగింది. జనకుడు సీతారాములకు పెళ్లి చేయాలని సిద్ధమయ్యాడు. దశరథునికి కబురు పెట్టాడు. అయోధ్య నుండి అందరూ వచ్చారు. జనకుడు తన కుమార్తెలు సీత, ఊర్మిళను రామలక్ష్మణులకు, తన కుశధ్వజుని కుమార్తెలు మాండవిని, శృతకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి పెళ్లి చేశాడు. దశరథుడు అయోధ్యకు తిరిగి వెళ్తుండగా పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముడు పరశురాముని చేతిలో వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టాడు. పరశురాముడు ఓడిపోయి మహేంద్ర పర్వతానికి వెళ్ళాడు. వాల్మీకి మహర్షి రామాయణ రచన శ్రీకారం చుట్టిన విధానం గురించి తెలపండి, లేదా వాల్మీకి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి. నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అన్ని మంచి గుణాలు కలవాడు, మాట తప్పనివాడు, ధర్మం తెలిసినవాడు మొదలైన శుభ లక్షణాలు గలవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారదుని ప్రశ్నించాడు. సాధారణంగా ఇన్ని విశిష్ట గుణాలు కలవాడు ఉండడు, కానీ శ్రీరాముడు ఒక్కడు ఇలాంటి వాడు ఉన్నాడు అని చెప్పి నారదుడు వాల్మీకి రామకథని చెప్పాడు. నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వాల్మీకి రామకథను గురించి ఆలోచిస్తూ శిష్యులతో తమసా నది స్నానానికి వెళ్ళాడు. అక్కడ ఒక వేటగాడు బాణంతో మగపక్షిని కొట్టి చంపాడు. వాల్మీకి హృదయంలో కరుణరసం పొంగింది. మానిషాద అనే శ్లోకం చెప్పాడు. వాల్మీకి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకి చూడటానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి బ్రహ్మకు ఉపచారాలు చేశాడు. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. వాల్మీకి హృదయంలో మానిషాద శ్లోకం మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది. బ్రహ్మ చిరునవ్వి నవ్వి వాల్మీకితో, నీవు పలికినది శ్లోకమే. ఈ ఛందస్సులోనే నీవు రామాయణం రాయి. భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంత కాలం
ప్రజలు రామగాథను కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పాడు. ఈ విధంగా బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం వాల్మీకి మహర్షి రామాయణ రచనకి శ్రీకారం చుట్టాడు. దశరథుని పుత్ర జననం గురించి రాయండి, లేదా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం గురించి చెప్పండి. సరియు నది తీరంలో కోసల దేశం ఉంది. దాని ముఖ్య నగరం అయోధ్య. దాని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. దశరథుడు ధర్మపరాయణుడు. ఇతని పాలనలో దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు సుఖంగా ఉండేవారు. దశరథుడికి సంతానం లేదు. సంతానం కోసం ఆయన అశ్వమేధ యాగం చేద్దామనుకున్నాడు. దశరథుని మంత్రి సుమంతుడు అందుకు ఋష్యశృంగ మహర్షిని పిలువమన్నాడు. ఋష్యశృంగుడు ఉన్న చోట వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఋష్యశృంగుడు 3 రోజులు అశ్వమేధ యాగం చేయించాడు. పుత్రుల కోసం యజ్ఞం చేయించమని దశరథుడు ఋష్యశృంగుని కోరాడు. ఇంతలో దేవతలు రావణాసురుడు తమను చిత్రహింస పెడుతున్నారని బ్రహ్మకు చెప్పాడు. రావణాసురుని బాధ తప్పే ఉపాయం చెప్పమని దేవతలు బ్రహ్మను కోరారు. బ్రహ్మ దేవతలు రావణాసురునికి మానవుల వల్లే మరణం ఉందని చెప్పాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు వచ్చాడు. దేవతలు మానవుడిగా పుట్టి రావణాసురుని సంహరించమని విష్ణుమూర్తిని కోరాడు. దశరథ మహారాజు 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడిగా పుట్టమని దేవతలు విష్ణువును కోరారు. విష్ణువు వారికి అభయం ఇచ్చాడు. దశరథుడు పుత్రకామేష్టి యజ్ఞకుండం నుండి బ్రహ్మ పంపించగా ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రతో దివ్య పాయసం తీసుకుని వచ్చాడు. ఆ పాయస పాత్రను అతడు దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంపాడు. కౌసల్యకు రాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. ఆకాశంలోని గంగను పాతాళానికి దింపిన భగీరథ ప్రయత్నం నుండి మీరేమి గ్రహించారు? గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పాడు. గంగావతరణకు మూల కారణమైన భగీరథుని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. దీనివల్ల ఈ క్రింది విషయాలు గ్రహించాను. దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏది లేదని తెలుస్తుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేపట్టిన పనిని వదలకుండా చేస్తే జయం వస్తుందని తెలిసింది. భగీరథుడు రాముని వంశం వాడే. భగీరథుడు గురించి చెప్పడం వల్ల రామునికి తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలియజేశాడు విశ్వామిత్రుడు. పూర్వీకుల పేరు, మంచితనం పోగొట్టకుండా జీవించాలని చెప్పడం ఆంతర్యం. మన పితరుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని తెలియజేయడం కూడా ఆంతర్యమే. రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెలియజేయండి. దశరథ పుత్రులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదశాస్త్రాలు, ధనుర్విద్య నేర్చారు. లక్ష్మణుడు రాముడికి బహి ప్రాణం. తన కుమారులను దశరథుడు వివాహం చేద్దామని అనుకుంటాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వచ్చాడు. ఆ ఋషి చెప్పిన కార్యాన్ని చేస్తానన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు తన యజ్ఞానికి రాక్షసులు విఘ్నం కలిగజేస్తున్నారని, యజ్ఞం చేసేటప్పుడు తాను శపించకూడదని, యజ్ఞ రక్షణకు శ్రీరాముని తనతో 10 రోజులు పంపమని దశరథుడిని కోరాడు. దశరథుడు మహర్షితో రాముడు ఇంకా 16 ఏళ్ళు నిండలేదని, రాముడికి యుద్ధం తెలియదని, రాముణ్ణి విడిచి తాను ఉండలేనని, తానే యజ్ఞ రక్షణకు వస్తానని చెప్పాడు. తన యజ్ఞానికి రావణుని ఆజ్ఞపై మారీచ విఘ్నాలు కలిగిస్తున్నారని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు దశరథుడు రాముని పంపనని చెప్పగా విశ్వామిత్రుడు కోపం వచ్చింది. వశిష్ఠ మహర్షి దశరథునికి నచ్చజెప్పి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుని వెంట పంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి బల, అతిబల అనే విద్యలు ఉపదేశించాడు. ఆ విద్యల మహిమ వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు. రాముడు విశ్వామిత్రునికి గురుసేవ చేశాడు. రామలక్ష్మణులు మహర్షితో మలద, కరుష గ్రామాలకు చేరాడు. అక్కడ తాటక అనే యక్షిని విధ్వంసం చేసేది. ఆమె కొడుకు మారీచుడు జనపదాలను అతలాకుతలం చేసేవాడు. తాటకను చంపమని విశ్వామిత్రుడు రామునికి చెప్పాడు. రాముడు వారి బాణాలతో తాటక బాహువులను ఖండించాడు. లక్ష్మణుడు తాటక ముక్కు, చెవులు కోశాడు. రాముడు శబ్దవేద విద్యతో బాణం వేసి తాటకను చంపాడు. విశ్వామిత్ర మహర్షి సంతోషించి అనేక దివ్యాస్త్రాలను రాముడికి అనుగ్రహించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన సిద్ధాశ్రమం చేరి యజ్ఞ దీక్ష చేపట్టాడు. ఆ యజ్ఞం 6 రోజులు. రామలక్ష్మణులు యజ్ఞాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నారు. ఇంతలో మారీచి, సుబాహులు అనే రాక్షసులు యజ్ఞకుండంలో రక్తం కురిపించారు. మారీచుడిపై రాముడు శీతేశువు అనే మానవస్త్రాన్ని వేశాడు. మారీచుడు సముద్రంలో పడ్డాడు. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుని చంపాడు. మిగిలిన వారిని వాయుయాస్త్రంతో రామలక్ష్మణులు తరిమారు. మహర్షి యజ్ఞం పూర్తయింది. శ్రీరాముడు వనవాసం వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆర్ ఈ విధంగా కూడా అడగొచ్చు స్టూడెంట్స్ క్వశ్చన్. సీతారామ లక్ష్మణులు అయోధ్యను వీడి చిత్రకూటం చేరిన వృత్తాంతాన్ని తెలపండి. సీతారామ లక్ష్మణులు సుమంత్రుడు తెచ్చిన రథాన్ని ఎక్కారు. శ్రీరాముడు విడిచిపెట్టలేక కొందరు పౌరులు రథానికి ప్రక్కలను
వెనుక భాగంలోనూ వేలాడారు. అయోధ్య ఆర్తనాదాలతో నిండింది. కౌసల్యను సుమిత్ర ఓదార్చింది. రాముడు రథాన్ని ప్రజలు నీడలా అనుసరిస్తున్నారు. అయోధ్యకి వెళ్ళిపొండని రాముణ్ణి వారికి ఎంతగానో చెప్పాడు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని, లేక తమను వెంట రానిమ్మని ప్రజలందరినీ రాముణ్ణి వేడుకున్నారు. రథం తమసా నది వద్దకు చేరింది. ఆ రాత్రి ప్రజలు నిద్రిస్తుండగా రాముడు రథంపై బయలుదేరాడు. ప్రజలు లేచి చూశారు. తాము నిద్రపోయినందుకు తమను తామే ప్రజలు నిందించుకొని అయోధ్యకి తిరిగి వెళ్ళారు. రాముని రథం కోసల దేశం పొలిమేరకు చేరింది. రాముడు అయోధ్య వైపు తిరిగి నమస్కరించాడు. క్రమంగా వారు గంగా తీరానికి చేరారు. ఆ తీరంలో శృంగిబేరపురం ఉంది. గుహుడు ఆ దేశానికి రాజు. అతడు శ్రీరాముని భక్తుడు. అతడు శ్రీరాముడు వద్దకు వచ్చాడు. రాముడు గూడికి ఎదురు వెళ్ళి గుహుని ఆతిథ్యం తీసుకున్నాడు. గూడు గంగను దాటడానికి నావను ఏర్పాటు చేశాడు. శ్రీరాముడు మర్రిపాలు తెప్పించి తనకు తమ్మునికి జడలను సిద్ధం చేశాడు. అడవిలో ముందు లక్ష్మణుడు, వెనక సీత, ఆ వెనక రాముడు నడిచారు. వారు సాయంత్రానికి భరద్వాజాశ్రమానికి చేరారు. ముని సీతారామ లక్ష్మణులకు సత్కారాలు చేశాడు. వనవాస కాలాన్ని తన ఆశ్రమంలో గడపమని భరద్వాజ మహర్షి వారిని కోరారు. జనులకు అందుబాటులో ఉండని ఆశ్రమ నివాసానికి తగిన ప్రదేశాన్ని సూచించమని రాముడు భరద్వాజ మహర్షిని కోరాడు. 10 కోసుల దూరంలో చిత్రకూటం పవిత్రమైనదని, అది మహర్షుల నివాస స్థానమని భరద్వాజుడు చెప్పాడు. రామలక్ష్మణులు యమునను దాటి చిత్రకూటం చేరుకున్నారు. లక్ష్మణుడు అన్న ఆదేశం ప్రకారం అక్కడ కుటీరం నిర్మించాడు. సీతారామ లక్ష్మణులు చిత్రకూటంలో వనవాసం చేశారు. ఇప్పుడు పాత స్వభావాల గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. వాల్మీకి రామాయణాన్ని రచించాడు. మునిశ్రేష్ఠుడు, జిజ్ఞాస కలవాడు, ప్రకృతి అందాలకు పరవశించేవాడు, క్రౌంచ పక్షుల హృదయ విదారక దృశ్యాన్ని చూసి ఆ ప్రయత్నంగా కవిత్వాన్ని రాయగల కవి. పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు కలిగిన శ్రేష్ఠుడు. దశరథ మహారాజు కోసల ప్రదేశానికి రాజు. సంతానం కోసం పరితపించాడు. పుత్రకామేష్టిని చేసి 9 పిల్లలను పొందాడు. మహాబల పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించాడు. మితిమీరిన పృథ్వ్యామోహం కలవాడు. కైకకు ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసానికి పంపాడు. శ్రీరామునిపై బెంగతో మరణించాడు. శ్రీరాముడు రూపంలో గుణంలో శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడుతాడు, శరణన్న వారిని కాపాడుతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదలను ఆశించనివాడు, దీనులను ఆదుకునేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలు చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఎమరుపాటు లేనివాడు, కళల్లో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. మారీచుడు తాటకి అనే రాక్షసికి కుమారుడు. విశ్వామిత్రుడు యజ్ఞవేదికపై రక్తం కురిపించిన దుష్టుడు. సీతాపహరణ తనకై సాయం చేయమని రావణుడు మారీచును కోరాడు. రాముడు సింహం వంటివాడు. రాముణ్ణి కవ్వించడం కొరివితో తలకోకటం వంటిదని రావణునితో మారీచుడు హితవు చెప్పాడు. రావణుడు తన మాట వినకపోతే చంపుతానని మారీచును బెదిరించాడు. రావణుని చేతిలో చావడం కంటే రాముని చేతిలో చస్తే తన జన్మ తరిస్తుందని మారీచుడు భావించాడు. బంగారు లేడిగా మారి సీతాపహరణకు రావణునికి సాయం చేశాడు. శ్రీరాముని బాణం దెబ్బకు మారీచుడు మరణించాడు. వేటకు వచ్చే రాజులను మాయలేడి రూపంలో మారీచుడు చంపేవాడు. మందర కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణవపు దాసి మందర. రాముని పట్టాభిషేక వార్త తెలిసి మందర కైకకు చెప్పింది. ఆ వార్త విని కైక సంతోషిస్తూ ఉంటే ఆమె మనసును మార్చింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని, అప్పుడు కైక కూడా దాసిలాగా ఉండాల్సి వస్తుందని చెప్పింది. రాముడి సంతానానికి తరువాత కాలంలో రాజాధికారం వస్తుందని, భరతుని సంతానానికి రాదని తెలియజేస్తుంది. కాబట్టి భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవులు పాలయ్యేటట్లు చూడమని దుర్భేద చేసింది. దశరథుడు ఇదివరలో ఇచ్చిన 2 వరాలకు ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది. లక్ష్మణుడు దశరథ మహారాజుకు సుమిత్రయందు జన్మించినవాడు. అన్నా వదినల సేవలో తరించినవాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములను సేవించాడు. అన్నా వదినలను నీడలా ఉన్నాడు. సీతారాములతోనే తన తల్లిదండ్రులను దర్శించుకున్నాడు. ముక్కోపి రావరావణ సంగ్రామంలో శ్రీరామ విజయానికి ప్రధాన కారకుడు, ధర్మస్వరూపుడు.
శబరి శబరి తపస్సిద్ధురాలు జ్ఞానవయో వృద్ధురాలు. శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులికించింది. పంపా తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముడి అనుమతిసి పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకానికి వెళ్ళింది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ఒక లైక్ చేయండి స్టూడెంట్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఏ1 ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ముగ్గురు కవి పరిచయాల గురించి డిస్కస్ చేద్దాం. ఈ కవి పరిచయాలకి మనకి ఎస్ఏ1 ఎగ్జామ్లో బోర్డ్ ఎగ్జామ్లో 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ కవి పరిచయాలు ఎస్ఏ1కే కాదు స్టూడెంట్స్, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా అడుగుతాడు. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. మాతృభావన కవి పరిచయం గురించి డిస్కస్ చేద్దాం. గడియారం వెంకటశేష శాస్త్రి. సో గడియారం వెంకటశేష శాస్త్రి తల్లిదండ్రులు తల్లి నరసమాంబ, తండ్రి రామయ్య. ఈయన కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించారు. 1894లో జన్మించారు. ఈయన రచనలు శ్రీ శివభారతం, వీరికి చాలా పేరు తెచ్చిన కావ్యం. మురారి, పుష్పబాణ విలాసము, వాస్తుజంత్రి, మల్లికామారుతము, శ్రీనాథ కవితా సామ్రాజ్యము, రఘునాథీయము అనే కావ్యాలు రచించారు. ఈయన బిరుదులు కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన అనేవి వారి బిరుదులు. రెండవ కవి ఎర్రప్రగడ. ఎర్రప్రగడ 14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో అంటే క్రీస్తు శతకం 1300 నుంచి 1360 సంవత్సరంలో ఎర్రన జీవించాడు. తల్లి తండ్రి పోతమాంబిక సూర్యనారాయణులకు పుత్రుడు. ఎర్రన రచనలు అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం, రామాయణం, హరివంశం మొదలగు గ్రంథాలను రచించాడు. వీటిలో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు. ఈయన బిరుదులు ప్రబంధ వర్ణనలకు మొదటివాడు కనుక ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు కలదు. శివభక్తుడొకటి చేత శంభుదాసుడు అని బిరుదు పొందాడు. ఈయన గురువు ఎర్రన గురువు గారి పేరు శంకర స్వామి. సో నెక్స్ట్ కవి పరిచయం ఎవరి గురించి అంటే విద్వాన్ విశ్వం. ఈయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. వీరిది అనంతపురం జిల్లాలోని తరిమేల గ్రామం. విద్వాన్ విశ్వం 1915 సంవత్సరంలో జన్మించాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, రామయ్య. రచనలు ప్రేమించాను అనే నవల, ఒకనాడు, పెన్నేటి పాట అనే కావ్యాలు విద్వాన్ విశ్వం కలం నుండి జాలువారిన రచనలు. పత్రికలు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు విద్వాన్ విశ్వం. మీజాన్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సంస్కృత భాషల్లోని అనేక గ్రంథాలు తెలుగులోకి అనువదించారు. బిరుదులు విద్వాన్ విశ్వం సాహిత్య సేవకు కళాప్రపూర్ణ బిరుదు, డిలిట్ పట్టాలను అందుకున్నాడు. శతకమధిరంలో నుంచి ఒక కవి గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి రచించిన శతకం, అనువాద శతకం. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించబడింది. కాలము 1720 నుంచి 1780 మధ్య కాలము. దూర్జటి ఈయన రచించిన శతకం శ్రీ కాళహస్తీశ్వర శతకం, కాలం 16వ శతాబ్దం. ఈయన కాళహస్తి మహాత్మ్యం అనే కావ్యాన్ని ప్రబంధ శైలిలో రాశాడు. బద్దెన ఈయన సుమతి శతకం గురించి రాశాడు. కాలం 13వ శతాబ్దం. సుమతి శతక రచన విధానం లలితంగా ఉంటుంది. ఈ శతకం లలితమైన శబ్దాలతో హృదయగంధమైన శైలిలో సరళంగా ఉంటుంది.